నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మా తండ్రికి రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించండి మహాప్రభు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వీఆర్ఏ పిల్లలు స్పష్టమైన హామీ వచ్చే వరకు తగ్గేదేలే తేల్చి చెప్తున్న బాసర IIIT విద్యార్థులు జోడెట్ల మాదిరిగా అభివృద్ధి సంక్షేమంతో దూసుకెళ్తున్న తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి పల్లెలను ప్రగతి బాటలో నడిపి ఆదర్శంగా నిలవాలి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక పిలుపు ఇక డీటెయిల్స్ చూసి నిర్మల్ జిల్లా బాసర IIIT విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3వ రోజు కూడా తరగతి గదులను బహిష్కరించి కళాశాల ప్రధాన ద్వారం ముందు వారు బైఠాయించారు. విద్యార్థులవి సిల్లీ డిమాండ్స్ అని అన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కామెంట్లపై వారు ఫైర్ అయ్యారు. కలెక్టర్ హామీ ఇచ్చినా వెనక్కి తగ్గలేదు. 3 రోజులుగా 8,000 మంది ఆందోళన చేస్తున్న సీఎం కేసీఆర్ స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన విరమించబోమని వారు తేల్చి చెప్తున్నారు. వీఆర్ఏ అయిన తమ తండ్రికి రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించాలని కోరుతూ వారి పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం గోరంట్ల వీఆర్ఏ ఎడ్ల మల్లయ్యకు మే నెల జీతం రావాల్సి ఉంది. అధికారులు అకారణంగా నిలిపివేయడంతో తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అతని కూతురు ఎడ్ల సురంజిత కొడుకు యశ్వంత్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీతం నిలిపివేయడంతో దానిపైనే ఆధారపడి బతుకుతున్న తాము కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నామని మానసికంగా తమ తండ్రి ఆవేదనకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి నిలిపివేసిన తమ తండ్రి జీతం బకాయి వెంటనే చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎడ్ల యశ్వంత్ కుమార్. మా నాన్న పేరు ఎడ్ల మల్లయ్య. వీఆర్ఏగా గోరెంట్లలో పనిచేస్తున్నాడు. మండలం మధ్యరాల, జిల్లా సూర్యాపేట. మధ్యరాల మండలం తహసీల్దార్ గారు ఎటువంటి కారణం లేకుండా మా నాన్నగారి జీతం ఆపేశాడు. కావున మా ఇంట్లో గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మేము పిటిషన్ ఇచ్చాము. ఎస్ఐ గారు స్పందించారు. నేను తహసీల్దార్ పైన యాక్షన్ తీసుకుంటామని స్పందించారు. తదుపరి మీకు ఏమైందనేది చెప్తామని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జోడెడ్ల మాదిరిగా అభివృద్ధి సంక్షేమంతో తెలంగాణ ముందుకు సాగుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ను సందర్శించి
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి కొలువులు సాధించాలని అన్నారు. ప్రభుత్వ కొలువు రాని వారెవరూ అధైర్యపడవద్దని, పరిశ్రమల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకయ్య పాల్గొన్నారు. నేను పరిశ్రమ పెట్టుకోవాలనుకున్నా లేదా నేను నేర్చుకున్న విద్యతో నేను కొలువు కొట్టాలనుకుంటే ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలో అవకాశాలు లేని విషయం మర్చిపోకండి. చదువుకున్నాను నేను తయారైనా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలే, నాకు ఇప్పుడు ఎట్లా అనే బాధ అవసరం లేదు. కొంతమంది గట్టిగా కొట్లాడితే గట్టిగా చదివితే పెద్దపల్లిలో పిల్లోడు ఉన్నాడు, పేరు మర్చిపోయాను నేను, కానీ ఒక్క ఆయనకే 8 ఉద్యోగాలు వచ్చాయి. 8 ఇట్లా ఆయన చూస్ చేసుకున్నాడు నాకు ఏది కావాలి. మీరు కూడా గట్టిగా చదివితే మీకు కూడా వస్తాయి. ఒకవేళ దబ్బన రాకపోతే కూడా నిరాశ పడేదేం లేదు, బాధపడేదేం లేదు. ప్రైవేట్ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చదువుకుంటే నైపుణ్యాన్ని సంతరించుకుంటే ప్రపంచంలో మనకి ఏది అడ్డు కాదు. మనం ఊళ్ళలో కూర్చొని నాకు వాడు ఉద్యోగం వేయలే వీడి ఉద్యోగం వేయలే అని చెప్పి మనం వాట్సాప్లో చూసుకుంటే ముచ్చట్లు పెడతాను అడగదు. కొంత శిక్షణ సంతరించుకోవాలి, నైపుణ్యాన్ని సంతరించుకోవాలి. ఎందుకంటే నేను చెప్పంగానే ఎవరో ఉద్యోగంలో పెట్టుకోరు ప్రైవేట్ రంగంలో. మా మంత్రి ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన చెప్తే పెట్టుకుంటే అట్లా ఉండదు. నీకున్న నైపుణ్యం అవతల మీకు ఉపయోగపడుతుందా లేదా, ఆ పరిశ్రమకు నీ నైపుణ్యం అవసరమా లేదా, దాన్ని చూసి పెట్టుకుంటారు తప్ప ముఖాలు చూసో పేర్లు చూసో పెట్టుకోరు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే ప్రపంచంలో మీరు జీవితంలో అంత చిన్నపిల్లలు మీరు ఇంకా దాదాపు 90-100 ఏళ్ళ వయసు ఒక్కొక్కరికి బతికేందుకు అవకాశం ఉంది. మీరు జీవితంలో రాణించాలంటే, జీవితంలో మీరు గట్టిగా ముందుకు పోవాలంటే ఒకటే ఒక మంత్రం ఉంది, స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్. ఎప్పటికప్పుడు ఇప్పుడు మీ ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది ఎప్పటికప్పుడు, అట్లనే మన లోపల కూడా ఉండే టాలెంట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం ఎంకపోతే. మనం ఎప్పటికప్పుడు కొత్తగా ప్రపంచంలో ఏం జరుగుతుందో నేర్చుకోకపోతే, అప్డేట్ కాకపోతే మనం ఎవరు కూడా తీసుకోరు. తీసుకున్నా ప్రమోషన్ రాదు, ముందు హోమ్ ఎక్కడున్నా ఎక్కడేసిన గొంగలు అక్కడ ఆనే ఉండిపోతుంది. స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్, ఇది మంత్రం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కలెక్టర్ గారిని కూడా నేను కోరుతాను, మీకు ఇంకేమైనా కావాలంటే ఈ స్టడీ మెటీరియల్ కాదు ఇంకేమైనా చేయండి అన్నా మేము ప్రిపేర్ అవుతాం. బాగా అంటే చదవండి, గట్టిగా చదవండి. ఉద్యోగం వస్తే సంతోషం, రాకపోతే కూడా భయపడి బాధపడి నీరసపడి నాకేదో అయిపోయింది ఇంత చదివినా నాకు ఉద్యోగం రాలి అట్లా బేజారయ్యే అవసరం కూడా లేదు. బోలెడు అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఇలా మీరు కూడా గమనించండి, మన ఇక్కడ రైస్ మిల్లులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడ పనిచేసే ఒక్క అమ్మాయి కూడా మనోడు కాదు, బీహార్ నుంచి బెంగాల్ నుంచి వస్తున్నారు. ఇటుక బట్టి కాడిపోతే ఒడిశా వాళ్ళు ఉంటున్నారు. హైదరాబాద్లో నువ్వు ఎక్కడ నిర్మాణ రంగ సంస్థలో ఎక్కడ ఒక చిన్న కార్పెంటర్ ఎవరైనా పట్టుకొని మాట్లాడిస్తానే జైపూర్ ఆయన ఉంటాడు, రాజస్థాన్ ఆయన ఉంటాడు, బెంగాల్ ఆయన ఉంటాడు. చాలా విచిత్రంగా జరుగుతున్నాయి ఇక్కడ పనులు. మన దగ్గరికి వెళ్ళేమో చదువుకోని వాళ్ళు దుబాయ్ పోయి, బొంబాయి పోయి, ఇంకా పోయి ఆడ ఇదే పని చేస్తాను. వాళ్ళేమో వేరే రాష్ట్రంలో ఇక్కడ వచ్చి పని చేస్తాను. నేను ఎందుకు చెప్తున్నా మీకు ఇదంటే, టాలెంట్ ఉంటే మీకు ఆకాశమే అవుతుంది. ఏ పనైనా ప్రైవేట్ రంగంలో చుచ్చుకపోయి చేయొచ్చు. నీరసపడకండి. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఏదో అయిపోతున్నది తెలియదు, గట్టిగా కష్టపడితే వస్తుంది. దబ్బన రాకపోతే కూడా నీరసపడేది లేదు. బోలెడు అవకాశాలు ఉన్నాయి. పల్లెలను ప్రగతి బాటలో నడిపి ఆదర్శంగా నిలపాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు.
డోర్నకల్ మండలం బొడ్రాయి తండలో ఆయన పర్యటించి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, హరితహారం నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్స్, వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం, నిర్వహణ తీరు బాగుందని అన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులతో, గ్రామస్తులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో నూతనోత్సవం నింపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, సర్పంచ్ తేజావత్ గమ్మిరాజు నాయక్, వైస్ సర్పంచ్ భాస్కర్, డిఆర్డీఓ అధికారి సన్యాసయ్య, డిపిఓ సాయిబాబా, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. నీ ఫోన్ అడ్డొస్తాను ఫోటో కొద్ది సైడ్ జరగదా నాకు జరగదా పంచాయతీ కార్యదర్శి ప్రణవి ప్రవీణ ఉప సర్పంచ్ తేజావత్ భాస్కర్ నువ్వు అన్ని ఫోటోలు పెట్టాలి నేను ఇస్తలేదు అన్ని ఫోటోలు సార్ ప్రెస్ నోట్ లేట్ చేయకండి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగత వరప్పాడు గ్రామ దేవత అంకమ్మ తల్లి ఉత్సవాలు చివరి రోజున అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. 43 మండలాల నుంచి తాడుబోయిన వారు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మేళ తాళాలతో ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ప్రతి 5 సంవత్సరాలకోసారి 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారులు తెలిపారు. అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి తాడిబోయిన వీరస్వామి, ఆలయ కమిటీ ప్రతినిధులు తాడిబోయిన ధర్మరాజు, అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. కొలుపులు అగటారపాడు గ్రామ
జ్యోతి అచ్యుత్ లాపించుకోవే. రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం పోతపల్లిలో కోట మైసమ్మ తల్లి పునఃప్రతిష్ఠ బొడ్రాయి పండుగ ఘనంగా జరిగింది. కోట మైసమ్మ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చి దేవాలయంలో పునఃప్రతిష్ఠ చేశారు. గ్రామం నడిబొడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయిని ప్రతిష్ఠించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ రాములు, బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్వైఎస్ చైర్మన్ నావిల్లా సంజయ్ యాదవ్, సర్పంచ్లు వావిల్ల వెంకటమ్మ, భూపతి రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్న 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 మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లతండాలో నిర్వహిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ కె శశాంక పరిశీలించారు. ప్యాకేజ్ 15 పనుల ప్రగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, మున్నేరు వాగుపైన స్లాబ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 74 స్లాబ్లకు గాను 8 పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని అధికారులు కలెక్టర్కి వివరించారు. కార్యక్రమంలో ఆర్టీఓ కొమురయ్య, స్లిప్ ఏ సమ్మిరెడ్డి, డి రమేష్, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలో గత 25 రోజుల నుండి నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్లో 250 మంది విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్స్ అందజేశారు. మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో ఈ సెంటర్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగాల్లో మునుగోడు నియోజకవర్గం నుండే విద్యార్థులు ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా నారాయణపూర్ మండలం జెడ్పీటీసీ చెప్పగలుగుతారు, నా నోటికి చెప్పండి. దాదాపు ఈ రెండింటి కొరకు ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తాయి. 30 లక్షల రూపాయలు పోతే తెలంగాణకి ఆలోచించుకుంటున్నాను. వాళ్ళందరినీ విశ్వాసం చేసుకొని ఓకేనా? మనం చేసేది కూడా నలుగురు తెలిస్తే ఇంకా నాగలక్ష్మి కదా ఆత్మ ఇప్పుడు రాలేదు, ఇంకా ఏం రాలేదు. జై భరతం, జై శ్రావణి, జై భరతం, జై శ్రావణి. పి కృష్ణ, యు రచిత, శిరీష, శైలజ సార్, శైలజ కృష్ణ, యు రచిత లేదు వచ్చిందా, బి కావేరి, బి సోనియా, నెక్స్ట్ ఏ శ్వేత, పి సంపూర్ణ, సి చనుష రెడీ ఉండాలి. ఏ శ్వేత, పి సంపూర్ణ ముగ్గురు రెడీ ఉండాలి. ఎస్ భార్గవి, ఏ శృతి, జి పూజిత, ఏ శృతి, ఉమామహేశ్వరి, కే మహేశ్వరి, సిహెచ్ వైష్ణవి, బి ప్రసన్న, ఆర్ శిరీష ముగ్గురు రెడీ ఉండాలి. సిహెచ్ వైష్ణవి, బి ప్రసన్న, ఆర్ శిరీష. మండలంలోని నిరుద్యోగ యువతి యువకులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లలో మా నిరుద్యోగ యువతులందరూ కూడా ఉద్యోగాలు సాధించాలనే ఏకైక లక్ష్యంతో వారికి ఈ చౌటుపల్లిలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ విద్యార్థులకు ఏదైతే ఫ్యాకల్టీ ద్వారా కోచింగ్ అందజేస్తూ ఉన్నామో అందులో భాగంగానే బుక్స్ కూడా ఇస్తే బాగుంటుందన్న దూరంతో బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగాలు పొందాలి అని ఒక కసితోటి వాళ్ళు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా జనం కోసం సిపిఎంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లె నేతాజీ కాలనీలో పార్టీ నాయకులు పర్యటించి నేతలు స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలో పేదలు అనేక రంగాల్లో కూలి పనులు చేసుకునేవారు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నారని అన్నారు. అలాంటి వారిని వివిధ రూపాల్లో ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె ఆశీర్వాదం, వై కిషోర్, డి శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వరరావు, ఐ లీలా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు నేతాజీ కాలనీలో ఈ తిరుపతమ్మ బజార్ ఏరియాలో తిరగటం జరుగుతోంది. ఇక్కడ దాదాపు ఈ బజార్లో ఉన్నట్టు 4-5 ఏళ్ళనే పరిశీలించాము ఇప్పటి వరకే. ఈ పరిశీలించిన దాంట్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వ స్కీమ్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి గతం నుంచి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద వీళ్ళందరికీ కూడా ఉచితంగా 200 యూనిట్లు ఉన్నటువంటి ఉచితంగా ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇల్లు ఉంది, నన్నిపాముల పాప అనేటువంటి వాళ్ళకి 600 బిల్లు ఇచ్చారు, ముక్కుపిండి వసూలు చేసి కట్టించారు ఇక్కడ. అట్లానే పక్కనే బందెల రాజం అనేటువంటి ఇంట్లో వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్లు ఇచ్చేళ్ళారు. వీళ్ళందరూ దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీలుగా ఉన్నటువంటి మాలా మాదిరి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి గతం నుంచి అమలు అవుతున్నప్పుడు కూడా ఈ రకమైన కరెంట్ బిల్లు ఉండడం చాలా దారుణమైన విషయం. అట్లానే కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే ఇక్కడ మన్యం శైలజ అనేటువంటి వాళ్ళ తండ్రి పేరుతో సుబ్బారావు గారి పేరుతో వాళ్ళకి ఇళ్ల స్థలం వచ్చింది. ఖచ్చితంగా ఇళ్ల స్థలం తీసుకునేటప్పుడు లబ్ధిదారుల లిస్టులో పేరు ఉంది. ఆ రోజు అతను చనిపోయాడు, పేరు మార్చి ఆ కుటుంబంలో ఒకరికి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది. వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఇక్కడ ఉన్న అధికారులు టెక్నికల్గా సమస్యలు చెప్తాను, ఇళ్ల స్థలం ఇవ్వట్లేదు. మీకు వచ్చింది పట్టా వచ్చింది ఇస్తామని చెప్తా ఉన్నారు.
అట్లానే ఈరోజు ఇక్కడ ఇంకొక మహిళ చెప్తా ఉంది, తల్లిదండ్రులు లేనటువంటి 2 పిల్లలు ఉన్నారు, ఎన్టీఆర్ స్కూల్లో బాబు చదువుకుంటా ఉన్నాడు, 4వ తరగతిలో 3వ తరగతిలో డబ్బులు పడిన అమ్మఒడి డబ్బులకు సంబంధించి గార్డియన్గా నా పేరు పెట్టి గతంలో ఇచ్చారు, ఇప్పుడు నా పేరు చెల్లదనే పేరుతో అమ్మఒడి ఆపేశారని చెప్తున్నారు. ఈరోజు మేము స్పష్టంగా స్ఫూర్తిగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా అభిమానిస్తాం, గౌరవిస్తాం కాదంట్లా. కానీ పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఇంకొక మహిళ భర్త చనిపోయి వితంతు పెన్షన్ పెట్టుకుంటే ఆ పెన్షన్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు పేదల ఏరియాలో ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఏరియాలో ప్రజలు సమస్యలు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అర్థం కాని పరిస్థితి. అందుకని సిపిఎం పార్టీగా మా దృష్టికి వచ్చిన సమస్యల్ని ఈ సచివాలయం కేంద్రంగా సచివాలయంలో తెలియజేస్తాము. ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే హోటల్లో పనిచేసే వర్కర్లు కానీ, రిక్షా కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, రొయ్యలు తొడాలు తీసేవాళ్ళు కానీ రోజువారీ పనులు చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి. ఇటువంటి పేదల దగ్గరికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకి వైసీపీ ప్రభుత్వం యాత్రలు చేస్తూ ఉన్నారు. ఈ సమస్యలు ఇవన్నీ పరిష్కారం చేయగలిగే సమస్యలే. ఈ సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వంగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. పేదల సమస్యలు పరిష్కారం చేయకుండా ఇగో మీకు సంక్షేమ పథకం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, మీకు పెన్షన్ ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము, మీరు మాకు జగనన్న కోటేయండి అని చెప్పి చెప్పుకోవటం అనేటువంటిది ఇది సమంజసం కాదు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన విశ్వభారతి ఉన్నత పాఠశాలను జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి ప్రారంభించారు. మంచి అనుభవం ఉన్న అధ్యాపకులతో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ను జిల్లాలోని ఆదర్శమైన పాఠశాలగా తీర్చిదిద్దుతామని పాఠశాల కరస్పాండెంట్ వ్యవస్థాపకుడు కె తిరుపతి రెడ్డి మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో కోస్కి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక ఫోటోది ప్రిన్సిపాల్ సార్ రండి. కిందనే కిందనే రెండవ అంశం దయచేసి అన్న, ఇప్పుడు చాలామంది ఏం చేశారు ప్రైవేట్ స్కూళ్ళలో అంటే టైం ఫీజు, దాని లేస్ ఫీజు, మేమేమి స్కూల్ బుక్స్ తెప్పిస్తాం, మేమేమి ఇది చేయాలి, మా దగ్గరనే కొనాలి, మా దగ్గరనే తినాలి, ఈ స్థలానికి కూడా మాకే అమ్మాలని ఏదైతే ప్రాసెస్ ఉందో అది కాకుండా మీరు భిన్నత్వంలో కొత్త కోణంలో ఆలోచన చేసిపోతే మాత్రం డెవలప్ అవుతుంది. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు కూడా ఇంగ్లీష్ మీడియం పెడతాం, మరి దానికి ధీటుగా తట్టుకొని మీరు పాఠశాల డెవలప్ చేయాలంటే మీరు ఎన్ని కోణాలలో ఆలోచన చేయాలని మీకు వదిలేస్తే మరి మద్దూరు మండల ప్రజలందరికీ బీద బడుగు బలైన వర్గాలకు కూడా అతి సస్తమైనటువంటి చదువు నేర్పించి వాళ్ళని బాగా తీర్చాలని కోరుకుంటూ అవకాశం ఫీజులు ఖచ్చితంగా ఇంత వసూలు చేయాలి, ఇంత డిమాండ్ అనేది లేకుండా కొద్దిగా చూసి చూడనట్టుగా చూసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యని బోధించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటితో సెలవు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా తండ్రికి రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించండి మహాప్రభు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వీఆర్ఏ పిల్లలు. స్పష్టమైన హామీ వచ్చే వరకు తగ్గేదేలే, తేల్చి చెప్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. జోడెట్ల మాదిరిగా అభివృద్ధి సంక్షేమంతో దూసుకెళ్తున్న తెలంగాణ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. పల్లెలను ప్రగతి బాటలో నడిపి ఆదర్శంగా నిలవాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక పిలుపు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నమస్కారం.